గురించి చెప్తారన్నమాట. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. నూజివీడు నుంచి జ్యోతి గారు రాస్తున్నారు. ఏకాదశి వ్రతం ఎవరైనా ఆచరించవచ్చా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోః పాదదర్శనం, ఏకాదశి వ్రతం చాపి త్రయోరత్యంత దుర్లభం అంటుంది శాస్త్రం. స్వామి పుష్కరిణి స్నానం, పుష్కరిణి ఎక్కడుంటుంది? తిరుమలలో ఉంటుంది. తిరుమలకు వెళ్ళినటువంటి వారు వెళ్ళగానే ఎప్పుడెప్పుడు స్వామిని చూడాలా అనే టోకెన్లు కట్టుకోవడం, క్యూ లైన్లో నిలబడడం, స్వామిని చూడడం, స్వామిని చూసిన ఆనందంలో ఆహా స్వామి దర్శనం అయిపోయింది, తర్వాత అంతటి దర్శన భాగ్యం లభించినటువంటి స్వామిని గుర్తు చేసుకుంటూ మరీ అంతటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది లడ్డు. కనుక ఆ లడ్డు లైన్లలో నిలబడి లడ్డు ప్రసాదాన్ని స్వీకరించుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తిరుమలలో దర్శనం యొక్క నియమావళి ప్రకారము మొట్టమొదలు పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాలి కదా. ఈ విధంగా ఆచరించరు. అలా పుష్కరిణిలో స్నానం చేసేటువంటి ఆ భాగ్యము, ఆ అదృష్టం అందరికీ ఉండదు. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోః పాదదర్శనం, సద్గురోః పాదసేవనం అంటారు. సద్గురువుల యొక్క పాదములను సేవించేటువంటి భాగ్యము కూడా అందరికీ లభించదు అంటారు. అదేవిధంగా ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం చేయడం అనేటువంటిది కూడా ఆ అదృష్టం అందరికీ లభించదు. త్రయోరత్యంత దుర్లభం, ఈ మూడు చాలా దుర్లభమైనటువంటివి అని చెప్తారు. అట్లాంటి దాంట్లో దుర్లభమైనటువంటి దాంట్లో ఏకాదశి వ్రతము ఎవరైనా చేయవచ్చా అనంటే 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలులు, 80 సంవత్సరాల పైన ఉన్నటువంటి వృద్ధులు మినహా ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి వ్రతానికి అర్హులే. ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు కదా అని చెప్పేసి కొంత నియమాలను పాటించేటువంటి వాళ్ళు మాత్రమే ఆచరించాలి. అందులో ఇప్పుడు 8 సంవత్సరాల పైన 80 సంవత్సరాల లోపు వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళల్లో కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు. అదేవిధంగా గర్భవతి స్త్రీలు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు. అదేవిధంగా అశౌచంలో ఉండేటువంటి వారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, రక్తపోటు కలిగినటువంటి వారు, ఇలాంటి వారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు. ఇంకా ఎవరైనా ఆపరేషన్లు చేయించుకునేటువంటి వారు, ఏదైనా వ్యాధితో బాధపడేటువంటి వారు, వీళ్ళెవరు కూడా ఈ వ్రతం జోలికి వెళ్ళకూడదు. అంతకు మించి కొంతమందికి సరైన సమయానికి ఆహారం పడితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం తీసుకోలేకపోతే వాళ్ళ శక్తి క్షీణించిపోతుంది. అలాంటి వారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు. ఇక ఎవరు చేయాలి అంటే శోషణకు గురి అయినప్పటికీ కూడా శక్తి కోల్పోకుండా ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని చేయాలి. ఉపవాసం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి నీరసం పొందకుండా దేహదారుఢ్యం బాగా ఉండేటువంటి వారు ఏకాదశి వ్రతాన్ని చేయాలి. ఇలాంటి వారు ఎందుకు ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నాము అంటే 2 ప్రధానమైన కారణాలు సాంప్రదాయంలో చెప్తారు. మొట్టమొదటిది, శరీరాన్ని సృష్టించుకోవాలి. ఆ రోజున మొత్తం కూడా ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు. అలా తీసుకోకుండా ఉండేటువంటి ఉపవాసం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్పేటువంటి విధానం ఏంటంటే పళ్ళు, పాలు, తేలికపాటి జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవచ్చు అని చెప్తారు. మిగతా ఘనమైనటువంటి ఆహార పదార్థాలు, ఉడికించినటువంటి ఆహార పదార్థాలు, అందున విశేషించి బియ్యంతో చేయబడినటువంటి పదార్థాలు అయితే అసలే తీసుకోకూడదు అని చెప్తారు. చంద్రుడు మనఃకారకుడైనటువంటి వాడు, చంద్రుడు ధాన్యం పైన ప్రభావాన్ని చూపిస్తాడనమాట. చంద్రుని యొక్క కళల చేతనే ధాన్యం అనేటువంటిది పెరుగుతుంది. కనుక చంద్రుని కళలకు ధాన్యానికి చాలా సంబంధం ఉంటుంది. కనుక ఈ ధాన్యము చంద్రకళలు ఆ చంద్రకిరణాల ద్వారా పెరుగుతుంది. కనుక ఈ చంద్రుని సంబంధమైనటువంటి ధాన్యాన్ని తీసుకోవడం వలన అది మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. చంద్రారిష్టేదు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయేత్ అంటారు. చంద్రుణ్ణి ఆరాధించడం వలన మనస్సుకు సంబంధించినటువంటి పీడలు తొలగిపోతాయి. చంద్రుణ్ణి ఆరాధించడం వలన మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది అంట. కనుక మనస్సు మీద చాలా ప్రధానంగా ఇది గురి చూపిస్తుంది. కనుక ఆహారము చంద్రుని సంబంధమైనటువంటి పదార్థాలు తీసుకోకుండా ఉండాలి. అందులో ధాన్యము
బియ్యం చాలా ప్రధానం. బియ్యము చంద్రుడికి సంబంధించినటువంటి పదార్థమే. చంద్రుడి సంబంధమైనటువంటి పూజలు చేసినప్పుడు ఏం దానం చేయాలంటే వడ్లను దానం చేయాలంటారు. అది చంద్రునికి సంబంధమైన ధాన్యం బియ్యం. అలా తినకూడదు అంటారు. ఈ విధంగా పూర్తిగా ఆహారాన్ని వదిలివేయడం వలన శరీరంలో ఆహారం అనేటువంటిది లేకపోవడం వలన శరీరంలో ఉండేటువంటి కణాలన్నీ కూడా నీరసించిపోయి అయ్యో మాకు ఇంకా ఆహారం లేదు అని అప్పుడు అవి ఏం చేస్తాయి, అవి అందులో ఉన్నట్టు ఆరోగ్యకరములైనటువంటి కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు 2 కణాలు ఉంటాయి. ఒకటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కణాలు, ఒకటి అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి కణాలు. అప్పుడు ఆరోగ్యకారకములైనటువంటి కణాలు ఏం చేస్తాయి, తమకు ఆహారం కావాలి కనుక ఏవైతే అనారోగ్యకారకములైనటువంటి కణాలు ఉన్నాయో వాటిని ఇవి తినేస్తాయి లోపల ఆహారం వెళ్ళకపోవడం వలన. అప్పుడు మనిషి ఇంకా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలా ద్వాదశి రోజున ద్వాదశి పారణ అనేటువంటిది చేసుకుంటాం. ఇది ప్రధానమైనటువంటి కారణము. 11 రోజులకు ఒకసారి చేసేటువంటి ఏకాదశి వ్రతం వలన ఆరోగ్యం క్రమంగా ఉంచుకోవడము అనేటువంటిది ప్రధానమైనటువంటిది. దీని మీదనే జపాన్ శాస్త్రవేత్త ఒక ప్రయోగం చేశాడు ఏకాదశి ఉపవాసం పైన. ఆయనకు ఏకాదశి ఉపవాసం పైన ప్రయోగం చేసి సఫలమైనందుకు జపాన్ ప్రభుత్వం ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చింది. మన మహర్షులు అంతకంటే ముందు నుంచి చెప్పారు ఏకాదశి వ్రతం వలన క్యాన్సర్ రాదట. అలా ఆచరించినటువంటి వాళ్ళకి క్యాన్సర్ బారిన పడరట. అలా ప్రధానమైన కారణం. రెండవ కారణం ఏంటంటే ఆహారం ఎదురుగా ఆహార సంబంధమైనటువంటి పదార్థాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వు తినకుండా ఉండడం వలన మనస్సును నియంత్రించుకోగలుగుతావు. మిగతా వేటిపైన కూడా ఆశలు లేకుండా జీవించగలుగుతావు. ఎప్పుడు ఒక మనిషి తినలేకపోతున్నాడంటే కారణం ఏంటి, ఉండి కూడా తినలేకపోతున్నాడు అనేటువంటి కారణం ఏంటి, అన్నిటినీ త్యజించడము అనేటువంటిది. ఈ విధమైనటువంటి కారణం కూడా ఉంటుంది కనుక ఈ 2 కారణాల చేత ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరించుకోవచ్చు.